నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రోత్సహిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జేబీ శ్రీధర్. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న జర్నలిస్టులకు ధన్యవాదాలు. 24 గంటల పాటు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. యజ్ఞ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్. స్థానాన్ని బట్టి తనకు హోదా ఇస్తారని, నాకు కావాల్సిన స్థానం ఇవ్వాలి, ప్రధానితో సమానంగా హోదా ఇవ్వాలి అంటే ఎవరిస్తారని, ఎందుకు ఇస్తారని ప్రజాస్వామ్య విలువలు అర్థం కాకపోతే ఇలాగే వితండవాదం చేసుకుంటూ తనకు కావాల్సింది ఇవ్వాల్సిందే అంటూ తిరుగుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత 30 ఏళ్లుగా తెచ్చిన పాలసీలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించాయో చర్చించాలని, ఏ నాయకుడి వల్ల ప్రజలకు రాష్ట్రానికి న్యాయం జరిగిందో చర్చ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీల నేతలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. భారతదేశం డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్. భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కడికి ఒకే ఓటు ఉంటుంది. ఓటేసినాక 5 ఏళ్లు భరించాల్సి వస్తుంది. 5 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తా ఉంటారు. కొన్ని దగ్గర 10 ఏళ్లు కూడా పడతా ఉంది. అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు. ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది. అందుకే నేను చూశాను ఇది రోజు చెప్పింది. కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది. మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది. ఒక్కోసారి మోసపోయినప్పుడు మళ్లీ దానికి అవకాశం కోసం సెర్చ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఢిల్లీలో జరిగింది, అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది. ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్లీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా, లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా, ఏదన్నా గానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్. సమాజానికే పెద్ద ప్రమాదం. అందుకే 35 సంవత్సరాలు ఆల్ డేటా ఈజ్ అవైలబుల్. ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్, బ్లాక్ అండ్ వైట్. ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది దేశాలు. ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం, ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి, దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా, డిట్రియేషన్ వచ్చిందా, డిస్ట్రక్షన్ జరిగిందా, వాళ్ళ జీవితాలు సర్వనాశనమైనాయా, అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఈ 30 ఏళ్లుగా జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కి. నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కి, లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన 5 ఏళ్లు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంకొక ఆయన 10 ఏళ్లు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు, నేను గెలిస్తే చాలు అనే, నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను, అబద్దాలు చెప్తాను, ఫేక్ న్యూస్ ఇస్తాను, ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు. అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్కడే చెప్పాలా, మీకు ధైర్యం ఉంటే. ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ బరిగిన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పారు? గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యం చేసిందని, ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రోత్సహిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల పట్టణంలో నూతనంగా 100 పడకలతో గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్యలు ప్రారంభించారు. ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి సూచించారు. చీరాల పట్టణంలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ప్రజలకు సేవ చేసే ఆసుపత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. చీరాల శాసనసభ్యులు ఏం కొండయ్య మాట్లాడుతూ గోరట్ల రాజేష్, శ్రావణిలు ఎంతో కష్టపడి హాస్పిటల్ని నిర్మించారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవి సహాయం చేయడంలో ఆయన దిట్టాని, ఆయనకు ఎముకలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనందరినీ పిలుస్తానికి కారణమైనటువంటి మన గోరంట్ల రాజేష్ గారు, అలాగే శ్రావణి గారు, వీళ్ళిద్దరూ కష్టార్జితం
ఈరోజు ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ని ఇక్కడ కట్టి మనందరికీ జాతికి అంకితపరిచేటువంటి పరిస్థితుల్లో స్వార్థం ఉండొచ్చు కానీ ఒక గొప్ప హాస్పిటల్ కావాలని నేను రాజేష్ గారిని అడిగాను. ఇది ఒక మంచి శుభ సందర్భం. వాళ్ళ హాస్పిటల్ పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలతో ఇక్కడ విరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మరి ముఖ్యమైనటువంటి ఇంకొక నేత శ్రీదేవి గారు ఐఎంఏ ప్రెసిడెంట్ గారు ఈ ఊర్లో, అలాగే భవానీ ప్రసాద్ గారు మీకు తెలుసు, అలాగే గోరెట్ల రాజేష్ గారి సోదరులు, వాళ్ళ అమ్మగారు, అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్, సిబ్బంది మొత్తానికి నమస్కారాలు. మంత్రివర్యులు రవి గారు రావడం అనేది మొత్తం టోటల్ మా కేడర్లోనే ఒక ఉత్సాహంగా ఉన్నటువంటి సందర్భం. ఎప్పుడప్పుడు రవి గారు వస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి కేడరు ఈరోజు వారు వచ్చారు. మీ అందరికీ తెలుసు, సహాయం చేయడంలో రవి గారికి ఎముకలు లేవు, ఏదైనా చేస్తాడు. నీకేం కావాలి రా, ఇమీడియట్ గా చేయించుకో అని చెప్పేటువంటి గొప్ప మనిషి. మీకు తెలుసు, వాళ్ళ పెదనాన్న తర్వాత ఈరోజు జిల్లాలో ఒక మంచి మంత్రిని మనం సంపాదించుకోగలిగాం. అలాగే ఒక గొప్ప లీడర్షిప్ మీ అందరికి తెలియాలి. ఈ రోజు ఉన్నటువంటి బాపట్ల పార్లమెంట్లో కానీ, అలాగే ఒంగోలు పార్లమెంట్లో కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మిగిలినటువంటి మంత్రులు కూడా ఉన్నారు. ఒక పక్క డోలా వీరబాలాంజనేయ స్వామి గారు ఉన్నారు, మరో పక్క అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. ఈ రోజున ఈ రెండు జిల్లాల్లో కేడరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఏ పనైనా సరే నిమిషాల్లో చేసుకోగలుగుతున్నామంటే ఇది గొప్ప విషయం. రవి గారి యొక్క కోఆర్డినేషన్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాను. కాకుండా మా చీరాల దేంట్లోనూ తక్కువేమీ కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకన్నిటి కూడా ఆదుకునే విధంగా ఈ హాస్పిటల్ ముందుకు రావాలని, దానికోసం అహర్నిశలు కష్టపడాలని రాజేష్ గారిని వారి శ్రీమతిని కోరుకుంటూ నాకు ఇచ్చిన సదవకాశాన్ని మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంకా మంచిగా ఎదగాలి. ఇప్పుడు అమీర్పేట నుంచి రాబోయే రోజులు ఇంకా మంచి స్థాయికి ఎదగాలి. మీ చుట్టుపక్కల ప్రాంతాలకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం చేస్తూ, ఇవాళ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. మంచి కార్యక్రమం. ముందుగా రాజేష్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధువులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ ప్రాంతంలో మంచి సేవలు అందించాలి. ఈ హాస్పిటల్ మేము ఓపెనింగ్కి వచ్చిన నాకు కానీ, మా సోదరులు ఎమ్మెల్యే గారికి కానీ, కొండయ్య గారికి కానీ మంచి పేరు రావాలి. దాంతోపాటు మీ సేవల ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి దేవుడిని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా ప్రోత్సహించింది. మంచి హాస్పిటల్, మంచి సర్వీస్ చేసే, ప్రజల సర్వీస్ చేసే హాస్పిటల్స్ అన్నిటి కూడా ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం అనారోగ్య పాలు చేసింది, ఎక్కడ కూడా ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకుండా. మా ప్రభుత్వం అయితే ఆరోగ్యశ్రీని ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. ప్రజలకు అందరికీ కూడా మేలు జరగాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఇవాళ కాలంలో రకరకాల జబ్బులతో చాలా మంది బాధపడుతున్నారు. ఎవరు కూడా వైద్యం అందక ఏ ఒక్క మరణం కూడా ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. అందుకే గడిచిన 7 నెలల్లో ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే దానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు హాస్పిటల్కి చెల్లించకుండా ఇబ్బంది పడ్డారు. వాటన్నిటి కూడా ఫైనాన్షియల్ అవైలబిలిటీని బట్టి, సౌలభ్యాన్ని బట్టి ఒక్కొక్క హాస్పిటల్కి చెల్లించుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆరోగ్యానికి సంబంధించిన పనులన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఖచ్చితంగా ఇది దాదాపు బాపట్ల జిల్లాలోనే హనన్పేట హాస్పిటల్ అనుకుంటాను. మన కూడా కొత్తగా ఏర్పడిన జిల్లా.
బాపట్ల మండలంలోని జిల్లెళ్లమూడి అమ్మ ప్రాంగణంలో శ్రీ అక్కిరాల భరద్వాజ మాస్టర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటంను గుర్రపు బండిపై మేళ తాళాలతో కనక తప్పెట్లతో నగరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బాపట్ల జమీదార్పేటలో సప్తస్వర సంగీత కళాశాలను స్థాపించి శాస్త్రీయ సంగీత ప్రచారం కోసం అహర్నిశలు పరితపించిన విదూషిమణి కోటిరాజ్ అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల జమీదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన కోటిరాజ్ సంతాప సభను నిర్వహించారు. ఎందరో సంగీతాభిలాషులకు కోటిరాజు ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రముఖ రచయిత వెంకు సనాతని మాట్లాడుతూ కోటిరాజు ఎందరో కళాకారులకు గుప్తదానాలు చేసి ఆదుకున్న దయాగుణ సంపన్నురాలని ప్రశంసించారు. ప్రముఖ రంగస్థల సినీ నటులు ఏడుకొండలు మాట్లాడుతూ కోటిరాజు ఎంతో గొప్ప ప్రజ్ఞావంతులైనను చాలా నిరాడంబరంగా నిగర్వంగా ఉండేవారన్నారు. ప్రముఖ హిందీ పండితులు అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ పి లీలా, పి సుశీల, లతా మంగేష్కర్ వంటి మహామహులతో కలిసి పాటలు పాడారన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మరి మాలాద్రిరావు మాట్లాడుతూ కోటిరాజ్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ స్థాపించిన గుంటూరులోని శారద నికేతనంలో విద్యను అభ్యసించారని, ప్రముఖ సినీ సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి శిష్యరికంలో తెలుగు, హిందీ, సింహాల భాషలలో పాటలు పాడారన్నారు. ప్రముఖ రచయిత మన్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ కోటిరాజ్ మల్లీశ్వరి, బహుత్ దిన్ హుయే వంటి చిత్రాలతో పాటలు పాడారన్నారు. ఈ సభలో కస్తూరి శ్రీనివాసరావు, ఆదం షఫీ, శివశంకర్, సురేష్ కృష్ణ తదితరులు కోటిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సాధ్యమైనంత వరకు విద్యార్థులకు సంగీతం నేర్పు, విద్యార్థినులకు సంగీతం నేర్పు. సంగీత కళాశాల అట్లా ఉంది. సాహితీ భారతికి ఆవిడ మొత్తం అందించి చేయూతనిచ్చి అలా గుంటూరులో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు స్థాపించిన శారదా నికేతనంలో చేరారు. అక్కడ విద్యతో పాటు సంగీతాన్ని కూడా అభ్యసించారు. మద్రాసు వెళ్ళారు. అక్కడ సుసర్ల దక్షిణామూర్తి గారు, ఆ రోజుల్లో వారు ప్రముఖ సినీ సంగీత దర్శకులు, వారి శిష్యరికంలో చేరారు. క్రమంలోనే వారు మల్లీశ్వరి, అదేవిధంగా హిందీలో బహుత్ దిన్ హుయే, అట్లానే సింహళ భాషకు సంబంధించిన కొన్ని చిత్రాల్లో బృంద గానంలో వారు పాల్గొనడం జరిగింది. సంగీత సప్తస్వర కళాశాల అధ్యక్షురాలు, అలాగే గాన సరస్వతి అయినటువంటి కోటిరాజ్ అమ్మ ఈరోజు మన మధ్యన లేదు. ఎంతోమంది విద్యార్థులకు సంగీత పాఠాలు నేర్పిన రాజ్కోట్ మేడం గారు ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాను. ఫీజు లేకుండా ఫ్రీగానే వీళ్ళకి సంగీతం పిల్లలు నేర్పించేవాడు. మేడం గారు చెప్తూ ఉండేవాళ్ళు, తను లతా మంగేష్కర్, వాణి జయరాము, పి సుశీల, లీలా వీళ్ళతో కలిసి నేను పాటలు పాడానని చెప్పేసి మేడం గారు చెప్తున్నాను. ఆమె మా సాహిత్య భారతికి అనేక విధాలుగా సహకరించి మా సాహిత్య భారతికి ఎన్నో విధాలుగా ఆదుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కానివ్వండి, సాహిత్యంగా కానివ్వండి అనేక విధాలుగా సహకరిస్తూ ఉండేది. ఆమెకి సాహిత్యం అన్నా సంగీతం అన్నా మధ్య ప్రాణాలు. సాహిత్య భారతి కార్యక్రమాలకు చాలా వాటిల్లో ఆమె కూడా పాల్గొనేవాడు. వారి మరణం పట్ల వారి కుటుంబానికి సంతాపం తెలియదు. ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియ నిలుపుదల చేయాలని ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీ సోషలిజం కోరారు. బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పీడీ సోషలిజం అన్నారు. బాపట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 117 జీవోను తీసుకువచ్చి విద్యా వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా మారిందని అన్నారు. ప్రస్తుతం ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఎలాంటి మార్పులు జరగలేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. 11-17 జీవో రాకముందు ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా ఉండేవో
అదేవిధంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మోడల్ పాఠశాలల పేరుతో ప్రైవేట్ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షులు బొడ్డ నాగాంజనేయులు, పెట్రోల్వారిపాలెం మండలం ఏపీడీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు చక్రపాటి నరసింహారెడ్డి, ముకిరి ప్రకాశ్రావు, అర్జున్రావు తదితరులు ఉన్నారు. ప్రస్తుతం 117 జీవోని రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కానీ 117 జీవో వల్ల జరిగిన నష్టాన్ని పోడ్చడంలో మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తుంది. ముఖ్యంగా మోడల్ స్కూళ్ళు పేరిట ఉన్న పాత స్కూళ్లను యథావిధంగా ఏర్పాటు చేయకుండా 60 దాటితే ఒక మోడల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్తూ టీచర్ అందరినీ రేషనలైజేషన్ పేరిట మొత్తంగా పిల్లలందరినీ ప్రైవేట్ స్కూళ్ళకి నెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏం కోరుతుందంటే పాత స్కూళ్ళు మాకు కావాలి. 117 జీవోకి ముందు ఎలాంటి స్కూళ్ళ స్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూళ్ళ స్ట్రక్చర్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మోడల్ స్కూళ్ళని ఏర్పాటు చేసి పక్కనున్న 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ స్కూల్లో మెడ్ చేసినట్లయితే 117 జీవోని మళ్ళీ పునరుద్ధరించినట్లు అవుతుంది. కాబట్టి ఆ 1 కిలోమీటర్ దూరంగా ఉన్న స్కూలు పిల్లలు మొత్తం కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కొన్ని మోడల్ స్కూళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యంగా పాత పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, 117 జీవోకి రాకముందు పాఠశాల స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఆ స్ట్రక్చర్ని కొనసాగించవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్న 10th క్లాస్ పిల్లలకి సంబంధించిన పోషకాహారాలను కూడా ఇస్తూ వాళ్ళు మంచిగా పరీక్షలు రాసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బాపట్ల పట్టణంలోని త్యాగరాయ నగర్లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. యజ్ఞ హాస్పిటల్ను ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల పట్టణంలోని జర్నలిస్టు సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని యజ్ఞ హాస్పిటల్ వైద్యులు శ్రీకాంత్ అన్నారు. బాపట్ల రోటరీ కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ 24 గంటల పాటు వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ మాధవి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రోగులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మీపురంలోని రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో జర్నలిస్టులకి, విలేకరులకి అందరికీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో డైరెక్టర్ గారు డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్, కార్డియాలజిస్ట్ గారు, మరియు డాక్టర్ పవన్ సార్, ఆర్థోపెడిషియన్, ఎముకలు కీళ్ళ వైద్య నిపుణులు మరియు నేను ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. ఇందులో బీపీ, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, HbA1c, ECG పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచన ఇవ్వడం జరిగింది. యజ్ఞ హాస్పిటల్ స్థాపించి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో జర్నలిస్ట్కి సంబంధించిన వారి ఫ్యామిలీకి సంబంధించిన అందరికీ ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న జర్నలిస్ట్ ఫ్యామిలీలకి వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మా హాస్పిటల్ ఎప్పుడు మీ అందరికీ తోడ్పాటుగా ఎప్పుడైనా 24 గంటలు వచ్చి మీ వైద్యం అందించే విధంగా మేము హెల్ప్ చేస్తామని ప్రామిస్ చేస్తాం. నా పేరు యజ్ఞ శ్రీకాంత్. బాపట్లలో యజ్ఞ హాస్పిటల్ స్థాపించి ఇప్పటికి 2 సంవత్సరాలైంది. ఈ ప్రయాణంలో బాపట్ల ప్రజలు కానీ, పుర ప్రముఖులు కానీ, విలేకరులు కానీ వాళ్ళ తోడ్పాటుని, ప్రోత్సాహాన్ని అందించారు. అందుకే మా వంతుగా ఈరోజు బాపట్లలో రోటరీ కళ్యాణ మండపం ఉంది. ఒక విలేకరులకి ఒక ఉచిత మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో గుండె జనరల్ వైద్య నిపుణులు, స్త్రీ నిపుణులు డాక్టర్ మాధవి, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పవన్ గారు పాల్గొనడం జరిగింది. క్యాంపులో పాల్గొన్న అందరినీ పరీక్షించి ఉచితంగా షుగరు, బీపీ, ECG, కొలెస్ట్రాల్ లాంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జేబీ శ్రీధర్ పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణంలోని బీకేఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ ఫీడర్ రోడ్డులోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆఫీసు ముందు జరిగే ధర్నాకు జిల్లా వ్యాప్తంగా కూలీలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జేబీ శ్రీధర్ కోరారు. ఉపాధి హామీలో 200 రోజులు పని దినాలు కల్పించి రోజు వేతనం 700 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెటీరియల్ కాంపోనెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వలసలు ఆపాలని, ఉన్న గ్రామాల్లోనే పనులు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడి ఉపాధి హామీ చట్టం సాధించి కూలీలకు అందుబాటులో వచ్చేలా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ఉద్యమిస్తోందన్నారు. సరియైన ఉపాధి లేక వ్యవసాయ కూలీలు వలసబాట పట్టారన్నారు. ఉపాధి కూలీల చేత చేయించాల్సిన పనులను కాంట్రాక్టర్లతో, యంత్రాలతో చేస్తూ పేదల కడుపులు కొడుతున్నారన్నారు. ఉపాధి హామీ పనుల కోసం అధికారులు చుట్టూ తిరిగినా పనులు కల్పించడం లేదని విమర్శించారు. చేసిన పనికి నెలలు తరబడి బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించకపోతే ఉపాధి వృత్తిగా సంవత్సరంలో ప్రతి కూలీకి 12,000 రూపాయలు ఇవ్వాలన్నారు. పని ప్రదేశాలలో టెంట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, మజ్జిగ ప్యాకెట్లు తప్పనిసరిగా అందజేయాలన్నారు. పని ప్రదేశంలో ప్రమాదాల్లో మరణిస్తే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మామిడిబత్తుల వెంకటేశ్వరరావు, కమంపాడి యలమంద, బాపట్ల సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మామిడిబత్తుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తారీఖున రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయం వద్ద గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్నటువంటి కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులకు పనులు లేని టైంలో పనులు కల్పించాలని, వలస కూలీలని నిరోధించి వలసలు ఆపి వారికి ఉన్న చోటే గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 100 రోజుల పనిని 200 రోజులు కల్పించి రోజుకు 700 రూపాయలు కూలీ ఇవ్వాలని, ప్రతి ఒక్క కార్మికుడికి పనిచేసే సమయంలో వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పార్లమెంటులో అనేక సంవత్సరాలుగా గొడవ చేసి దీన్ని ఒక చట్టంగా తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నీరుగార్చే విధంగా అధికారులు కూడా దీంట్లో భాగస్వాములై పని కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. బాపట్ల నియోజకవర్గంలో గతంలో ఈ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు పనులు లేక జాబ్ కార్డులు సంపాదించుకొని కొద్ది రోజులు పనిచేసినప్పటికీ కూడా కూలీ ఇయ్యని కారణంగా మాకు వద్దురా ఈ బాబు, ఈ కార్డు వద్దు, మేము వద్దు, మా బతుకులు మేము బతుకుతామని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరంగా జీవిస్తున్నారు. అనేక పస్తులు ఉన్నప్పటికీ కానీ ఉపయోగించుకోవటంలో అధికారులు ఉపయోగించకపోవటం వలన, అధికారుల యొక్క చిన్నచూపు వలన వాళ్ళు అర్థాకలతోటే జీవిస్తున్నారు. ఇదే విధంగా బాపట్ల నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఈ రోజుకి కూడా పనులు లేక వలసలు వెళ్ళేసి వాళ్ళ పిల్లల జీవితాలు కూడా ఫణంగా పెట్టి వాళ్ళు పొట్ట పోసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అనేక ఒత్తిడులు తెచ్చి గత నెలలో కూడా కలెక్టర్ గారితో సహా పని కల్పించండి, ప్రతి ఒక్క వ్యవసాయ కూలీకి కార్డుతోటి సంనిమిత్తం లేకుండా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది, పీడీ గారికి ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పని ఈ రోజుకి కల్పించడం లేదు. దీనివలన సుదూర ప్రాంతాలకి పిల్లలను తీసుకొని పోవటం వల్ల వాళ్ళ చదువులకి దూరం అయిపోతున్నారు. డ్రాప్ అవుట్స్
అంటే ఎక్కువ అవుతున్నారు. చదువులు లేక ఇళ్ళకాడే ఉండి పని పాటలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు పని కల్పించాలి. రేపు 24వ తారీఖున తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయం దగ్గర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ధర్నాని కూలీలందరూ వచ్చి ఈ ధర్నాలో పాల్గొని మన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రోత్సహిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జేబీ శ్రీధర్. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న జర్నలిస్టులకు ధన్యవాదాలు. 24 గంటల పాటు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. యజ్ఞ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏబీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.